వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా సరే ఒక హీరో మార్కెట్ హిట్ ఫ్లాప్లకు ప్రభావితం చెంది మారుతూ ఉంటుంది. దానికి అతీతంగా ఫలితంతో సంబంధం లేకుండా బడ్జెట్, బిజినెస్ రెండు అంతకంతా పెంచుకుంటూ పోతున్న ప్రభాస్ అంతకు మించిన అనే స్థాయిలో దూసుకుపోతున్నాడు. దానికి నిదర్శనమే బాహుబలి తర్వాత సాహు నుంచి సలార్ దాకా జరిగిన ప్రయాణం. ఇప్పుడు కల్కి 2898 ఏడి రాబోతుంది. జూన్ 27న విడుదలలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నిన్న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన బుజ్జి లాంచ్ లో ప్రభాస్ ని పరిచయం చేసిన విధానం అన్న మాటలు ఫ్యాన్స్ ని తాకాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటీనటులతో కలిసి నటించడం తన అదృష్టంగా పేర్కొన్న ప్రభాస్ వాళ్లకు మరోసారి కృతజ్ఞతలు చెప్పాడు. అక్కడతో ఆగలేదు. దీపికా పదుకునేని లేడీ సూపర్ స్టార్ గా సంబోధించి దిశా పటానీని సైతం థ్యాంక్స్ చెప్పాడు. ఇదేమీ పెద్ద విషయం కాదని కొందరికి అనిపించవచ్చేమో కానీ ఇక్కడ పేర్లు ప్రస్తావించిన వాళ్లు ప్రత్యక్షంగా వేడుకలో లేకపోయినా అదే పనిగా గుర్తు చేసుకోవడం సంస్కారమే. తిరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్లతో పాటు పాల్గొనే ఛాన్స్ వస్తుందని తెలిసినా డార్లింగ్ అప్పటిదాకా ఆగకుండా తన మనసులోని ఫీలింగ్స్ చెప్పుకున్నాడు. నిన్నటి ఈవెంట్ బుజ్జి టీజర్ లాంచ్తో ఒక్కసారిగా కల్కి మీద అంచనాల పర్వం ఇంకా పెరిగిపోయింది. ఇది కేవలం ప్రభాస్ వాడిన కారు తాలూకు ఇంట్రోనే కాబట్టి అసలైన టీజర్ ట్రైలర్లో గూస్ బాంబ్స్ విజువల్స్ ని ఆశించవచ్చు. దర్శకుడు నాగశ్విన్ మీద నమ్మకంతో 500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేశారు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి, RRR రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే నమ్మకంతో ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కల్కిని మార్కెట్ చేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ విని ఎరగని రిలీజ్ ఉండబోతుంది.